శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సమర్థ రామదాస విజయం సజ్జనగడ అధ్యాయం 47. శ్రీరామ జయ రామ జయ జయ రామ. మాతృదేవికి పరమపద ప్రాప్తి. శ్రీ నిత్యానందుల వారు ఇట్లు చెప్పసాగిరి. విద్యాసాగర, శ్రీ సమర్థుల వారు ఒకనాడు పరళీ కోటలో ఉండగా వారి తల్లి రేణుబాయికి అంతిమ గడియలు సమీపించగా తన చిన్న కుమారుడైన నారాయణను జ్ఞాపకం చేసుకునిచు పెద్ద కొడుకు ఒడిలో తల ఉంచి ఎక్కడున్నాడో నారాయణుడు అంటున్నది. ఇక్కడ పరళిలో శిష్యులతో శ్రీ సమర్థుల వారు, నేను నా గదిలో కూర్చుంటాను, 16 రోజుల వరకు తలుపులు తెరవకండి అని ఆదేశించారు. వారి శిష్యులు ఆ ప్రకారమే చేశారు. ఈ మధ్యలో ఒకసారి శివాజీ రాజు గారు వచ్చినా ఆ గది తాళం వేసి ఉండింది. గురుదేవుల జాడ తెలియదని బాధపడినారు. శ్రీ సమర్థులు తల్లిగారి ఎదుట ప్రకటమై ఆమెను తృప్తిపరిచారు. తల్లితో, అమ్మ, నీవు సాక్షాత్ భగవతివి, ప్రకృతి రూపిణివై మాకు జన్మనిచ్చావు. నీవెలాంటి దుఃఖమును పొందవద్దు. శ్రీరామ కృపా కటాక్షములు నీకు అండగా ఉండి పరంధామమునకు త్రోవ చూపగలవు అని హితబోధ చేసి శ్రీరామ నామ స్మరణతో ఆమె యొక్క కొరత తీర్చారు. తరువాత శ్రేష్ఠుల వారితో పాటుగా సకల కార్యముల యందును ఉత్తర క్రియల నిర్వహణల యందును పాలు పంచుకున్నారు. 16 రోజుల తర్వాత శ్రీ సమర్థుల వారి శిష్యులు గురుదేవుల ఆదేశానుసారంగా వారి గది తాళం తెరిచి చూడగా శ్రీ సమర్థులు అక్కడ కానక వారు కంగారు పడినారు. అంతలో బయట నుంచి వచ్చి భక్తులు శ్రీ సమర్థ గురుదేవులు ఆంగ్లాయి మాత గుడిలో కూర్చొని ఉన్నారని చెప్పగా అందరూ పోయి వారికి నమస్కరించారు. అప్పుడు వారితో తాము తల్లిగారి కోరికపై జామ్గాం వెళ్ళి ఉంటిని. మాతృశ్రీ వారు పరంధామానికి చేరారని చెప్పారు. శివాజీ రాజు గారి ఆందోళన. పరళిలో సద్గురునాథులు ఎందుకు 16 రోజులు గదితాళం చేవేయమన్నారో తెలియకపోవుటతో శివాజీ ఎంతో ఆవేదన చెందారు. గురుదేవుల ఆగమనం తెలుసుకున్నటకై వేగుల వారిని నియమించి ఎంతో ఆతృతతో ఉండగా ఒక రోజున గురుదేవులు తమ తల్లిగారి అంతిమ గడిలలో దర్శించుటకై జామ్గాంగు వెళ్ళినట్లు వారి మాతృశ్రీ వారు పరమపదించినట్లు విషయం తెలియవచ్చింది. వెంటనే అశ్వారూఢుడై గురుదర్శనానికి పరుగున వచ్చి చేరారు. సద్గురునాథునికి పాద నమస్కారములు చేసి జరిగిన ఉదంతాన్ని అందరికీ చెప్పక ఎందుకు గోప్యంగా ఉంచినారని అడిగారు. దానికి గురుదేవులు, ఇదేమంత ప్రకటన ఇవ్వవలసిన విషయం కాదు గావునను ఇది తమ వరకే సంబంధించినది గావునను తెలుపలేదని కొట్టిపారేశారు. జీవన్ముక్తికి మార్గం. శివాజీరాజు చేతులు జోడించి నమస్కరించి గురు సన్నిధిలో ఏదైనా ఉపదేశం పొందవలేనని, గురుదేవ, జీవులకు పునర్జన్మలు ఉన్నవందురు, ఎందువలన లభించును, మాకు విశదీకరించండి అంటూ ప్రార్థించారు. అందుకు శ్రీ సమర్థ గురు మహారాజ్ శిష్యులందరినీ కూర్చొండంపజేసి ఇట్లు తెలిపినారు. జీవులకు పునర్జన్మ లభించుట సత్యమే. వారు ఈ జన్మలో చేసుకున్న కర్మ సంచయ వలనను విషయ వాసన వలనను మరుజన్మ ప్రాప్తిస్తుంది. వాసనాక్షయం జరిగితే కానీ కర్మరహితమై జన్మరహితం కాదు అని తెలిపినారు. దానికే ముక్తి మోక్షము అంటారు. శివాజీ ఇది విని జన్మరాహిత్యమునకు వాసనాక్షయమునకు ఏం చేయవలసి ఉంటుందో సెలవివ్వండి గురుదేవా అని ప్రశ్నించారు. శ్రీ సమర్థుల వారు నవ్వి, మలిన వస్త్రమును శుభ్రపరచుట ఎట్లో అట్లే సంచిత ప్రారబ్ధ కర్మలను క్షయమనరించుకునవలేను, అనగా వాటిని అనుభవించి తీరవలేను. ఈ జన్మలోని కర్మలను నిష్కామముగా ఆచరించవలేను. అట్లు ఆచరించుటకై కర్మరహస్యమును తెలియవలేను. దీనికై సద్గురువును ఆశ్రయించి శరణు పొందవలేను. ముఖ్యంగా అహంకారమును విడిచిపెట్టవలేను. కొన్ని ద్రవ్యములను ఉపయోగించి మలిన వస్త్రం నుంచి మలినమును దూరము చేయనప్పుడు ఆ మలినము నీటిలో కరిగిపోవుటయు మనము ఉపయోగించిన ద్రవ్యమును నీటిలో కరిగిపోవుటయు చూచుచున్నాము. అట్లే గురూపదేశమును ద్రవ్యము చేత అజ్ఞానమును మలినము దూరమగును. ఆత్మ వస్తువు, అనాత్మ వస్తువు అనగా నిత్య వస్తువు, అనిత్య వస్తువు యొక్క తారతమ్యమును ఎరుకతో తెలిసి అనిత్యమును
వదిలి నిత్య వస్తువుతో తాదాత్మ్యం పొందవలేను. అప్పుడు వాసనాక్షయం జరిగి జీవుడే పరమాత్మగా మిగులును. జీవాత్మయే దివ్య భావనల సాహచర్యంతో దివ్యాత్మంగా మారును. ఈ జ్ఞానమును సర్వుల ఎందును నివురుగప్పిన నిపువలే ఉన్నది. గురుకృప చేత జ్ఞాన ప్రకాశం ప్రదీప్తం అవుతుంది అని సుదీర్ఘమైన జ్ఞానబోధ చేశారు. శ్రీ సమర్థుల వారి బోధ కొంత మాత్రమే మనసుకు పట్టింది. కానీ ఈ శివాజీకి ఒక సంతృప్తి మాత్రం లభించింది. ఏమిటంటే ఇంత గొప్ప గురు సన్నిధి తనకు లభించింది. మిగిలిన భారములన్నీ ఆ మహాత్మునిపై ఉంచి తన కర్తవ్యమును తాను నిర్వర్తించుకున్నదనని నిర్ణయించుకున్నాడు. శ్రీ సమర్థులకు పాద నమస్కారములు చేసి తన స్వస్థానానికి తిరిగి వెళ్ళాడు అని శ్రీ నిత్యానందులు వివరించగా, విద్యాసాగర్ గురుదేవ, మేము పూర్తిగా అజ్ఞాన ఆవరణం నందే తిరుగుచున్నాము. ఎన్ని మార్లు విన్నను మాయందు ఈ బోధలు నిశ్చలంగా నిల్చుటలేదు. అడిగిందే అడుగుచున్నాము, విన్నదే వింటున్నాము. ఇది ఛేదించుకోలేని మాయావరణమనే తోస్తున్నది అని వినయంతో విన్నవించగా, శ్రీ నిత్యానందులు వత్స, నీవన్నట్లు విన్న విషయం ఒక్కసారి వ్యక్తుల్లో మార్పు తేలేకపోయినా వినగా గ్రహింపుకు రాగలదు. దీనినే సాధన అని చెప్పబడింది. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్న ఆర్యోక్తి ప్రకారము లక్ష్యమును చేరు వరకు సాధన చేయుచుండవలేను అని బోధించి జయధ్వానములతో సభ ముగిసింది. దానమునకు ప్రతిఫలం రెండింతలు. శ్రీ నిత్యానందుల వారిట్లు చెప్పదొడంగినారు. విద్యాసాగర, పైఠాన్ నగరంలో పూర్వం ఏకనాథ్ మహారాజ్ అను సంత పురుషుడు ఉండేవారు. ఆ మహాత్ముని పట్ల అనేక మంది భక్తి ప్రపత్తులు కలిగి సన్మార్గుల అయినారు. మన కథానాయకుడైన శ్రీ సమర్థ రామదాస స్వామి వారు పసిబాలుడుగా ఉన్నప్పుడే వారి చేత ఆశీర్వదించబడినారు. పైఠాన్లో ఆయన అభిమాని తన కుమారునికి ఏకనాథ్ అని పేరు పెట్టారు. అతను పెరిగి పెద్దవాడైనాడు. కుటుంబ పోషణ అతనిపై పడింది. కానీ తగినంత ఆదాయం లేక పైఠాన్ నగరం విడిచి ఏకనాథ పంత్ దూరదేశానికి పోయినాడు. అతి కష్టం పైన కొంతకాలానికి 61 నాణెములు కూడబెట్టుకుని తిరిగి తన వారి వద్దకు ప్రయాణమైనాడు. దారిలో చాపల్ మఠం ఉన్నదని, అచ్చట శ్రీ సమర్థులు వారు ఉంటారని, వారి ఆశీర్వాదం పొందితే ఎందరికో మేలు జరుగుతుందని విన్నాడు. చాపల్కు వచ్చి విచారించాడు. ఈ పక్కనే ఉన్న అడవిలో శ్రీ స్వామి ఉన్నారని తెలిసింది. అక్కడి నుంచి కళ్యాణ స్వామితో కలిసి గురు సన్నిధికి చేరుకున్నాడు. గురుదేవులను దర్శించి ఆనందముతో నమస్కరించాడు. కళ్యాణ్ శ్రీ సమర్థులతో ఈ బ్రాహ్మణ్య ఆశయాలన్నీ వివరించాడు. అన్నీ విని శ్రీ సమర్థులు సరిగ్గా మధ్యాహ్న వేళకు అతిథిగా వచ్చారు. పొదరింట్లో ఏముందో చూచి ముందు వంట చెయ్యి, శ్రీరాముల నైవేద్యానికి సమయం అవుతున్నది అన్నారు. కళ్యాణ్ స్వామి అక్కడ చూడగా ముగ్గురికి సరిపడే విధంగా సకల సాహిత్యము కనపడింది. ఏకనాథ్ పంతును నదిలో స్నానం చేసి రమ్మని ఆదేశించారు గురుదేవులు. అతడు స్నానము మాధ్యాహ్నికము చేసుకుని గురు సన్నిధికి చేరుచుండగా 60 మంది బ్రాహ్మణులు శ్రీ సమర్థుల దర్శనార్థం వచ్చారు. శ్రీ సమర్థులు వారందరినీ పలకరించారు. వారంతా గురుదేవులకు సాష్టాంగ వందనాలు ఆచరించి శివాజీరాజు గారి ఆహ్వానం మేరకు యజ్ఞ నిర్వహణకై పోవచ్చు మార్గమధ్యంలో తమరి దర్శనార్థము వచ్చినామని విన్నవించారు. శ్రీ సమర్థులు చాలా సంతోషం, అందరూ శ్రీరామప్రభు యొక్క ప్రసాదం తీసుకుని నిదానంగా పోవచ్చును రండి అని కళ్యాణ్తో, ఈరోజు ఎంత సుదినం కళ్యాణ్, ఇంతమంది బ్రాహ్మణుల రూపంలో శ్రీరాములను అర్చించుకునే అదృష్టం నీ కలిగింది అని తిరిగి వారందరినీ ఆతిథ్యం స్వీకరించమని కోరారు. వారు ధైర్యం చేసి, స్వామి, మా సముదాయం పెద్దది, తమరికెందుకు శ్రమ అంటుంటే, ఓ బ్రాహ్మణోత్తములారా, శ్రీరామ ప్రభు సంస్థానం నందు కొరతలు ఏమీ లేవు, అందరూ వరుసగా కూర్చుండు అని ఆజ్ఞాపన చేశారు. ఏకనాథ్ పంత్ ఆశ్చర్యానికి అంతులేదు. ఇది కళ్యాణ్ను ఏకనాథ్ పంత్ను వడ్డన్ను ప్రారంభించారు. వంటకాలన్నీ మొదట 3 విస్తరలో వడ్డించి శ్రీరామస్వామికి నైవేద్యం చేస్తున్నారు. ఆయా విస్తరలు 2 తీసుకుపోయి 2 ముందు ఉంచి
వెనుకకు వచ్చి చూడగా మరలా 3 విస్తర్లలో పదార్థాలు నిండుగా ఉన్నాయి. తిరిగి 2 విస్తర్లు మరి ఇద్దరి ముందు పెట్టి వచ్చారు. మరలా యథావిధిగా పదార్థాలు 3 విస్తర్లలో ఉన్నాయి. ఈ వింత ఏక్నాథ్ పంతును ఆశ్చర్యపరిచింది. అందరూ తృప్తిగా భోజనాలు చేసిన తర్వాత అక్కడ ఉన్న 3 తాంబూలాలతోనే అందరికీ తాంబూలాలను అందించాడు. శ్రీ సమర్థులు ఏక్నాథ్ పంతును దగ్గరకు పిలిచి, చూడు నాయన, అందరికీ ఒక్కొక్క రూపాయి దక్షిణ ఇవ్వాలి. వట్టి తాంబూలమే ఇచ్చావా అనేసరికి సద్గురు వద్ద అబద్ధం ఆడరాదు కావున తన వద్దనున్న నాణెములలో నుండి ఒక్కొక్కరికి ఒక్కొక్క నాణెమును దక్షిణగా ఇచ్చివేశాడు. ఇక 1 రూపాయే మిగిలింది. చివరికి మిగిలిన 3 విస్తర్లు శ్రీ సమర్థులు కళ్యాణ్ స్వామి ఏక్నాథ్ పంతులు ఆరగించారు. నా విధి వ్రాత. ఎంతో కాలం కష్టపడి సంపాదించుకుని ఇంట్లో వాళ్ళని సంతోషపెడతామనుకుంటే ఇలా జరిగింది అని తనలో తానే ఏక్నాథ్ పంత్ బాధపడ్డాడు. శ్రీ సమర్థుల వారితో పాటుగా చాపల్ మఠానికి ఏక్నాథ్ పంతును రమ్మన్నారు. వారితో పాటుగా వచ్చి 4 రోజులు ఉన్నాడు. ప్రతిరోజు గురువుగారి సత్సంగ భజనలు అన్ని బాగానే జరుగుతున్నాయి. ఏక్నాథ్ పంత్ అన్యమనస్కంగానే పాల్గొంటున్నాడు. గురువుగారు తన ధనమును అప్పుగా తీసుకున్నారేమో, తిరిగి ఇస్తారనుకుని ఆలోచిస్తూ గడుపుతున్నాడు. శ్రీ సమర్థులేమో ఆ విషయం ఏమీ ఎత్తటం లేదు. 5వ రోజు ఏక్నాథ్ పంత్ సెలవిప్పించండి, పొయ్యి వస్తాను అన్నాడు. అతనికి కళ్యాణ్ చేత నూతన వస్త్రాలను ఇప్పించారు. ఆశీర్వదించి జాగ్రత్త నాయనా అని పంపించారు. అతనితో కూడా శ్రీ సమర్థులు కళ్యాణ్ కూడా కొంత దూరం సాగనంపడానికి వచ్చారు. కానీ పైకం విషయం మాత్రం ఏమీ ఎత్తలేదు. అడిగేటందుకు కొంత ధైర్యం చాలక దిగులు పడుతూ అలాగే సాగిపోయాడు పంత్. ఇంటికి పోతే ఏం సమాధానం చెప్పాలో, ఇంతకాలం దూరదేశం పోయి ఏం తెచ్చావని అందరూ నిగ్గు తీస్తారు అని బాగా చీకటి పడే వరకు ఊరి బయటనే ఉండి చీకటి పడిన తర్వాత ఇంటికి చేరుకుని ఎవ్వరితోని ఏమీ మాట్లాడకుండా దిగులుగా కూర్చుంటాడు. ఇంట్లోని వారంతా ఎంతో సంతోషంగా పలకరించి భోజనానికి రమ్మంటుంటే పంత్ తండ్రితో, నేను ఎందుకు పనికిరాని వాడిని, నాకెందుకు భోజనము అన్నాడు. తండ్రి, అదేమిటయ్యా, మధ్యాహ్నం అంత పైకం పంపించావు నీ స్నేహితునితో, నీకై నీవెందుకెలా తక్కువ చేసి చెప్పుకుంటావని అన్వయిస్తుంటే పంత్కి ఏమీ అర్థం కాలేదు. ఏం జరిగిందో వివరంగా చెప్పండి అని తండ్రిని అడిగాడు. తండ్రి చెప్పిన విషయం ఇది. మధ్యాహ్నం వారి వాకిట్లోకి ఒక ఆయన వచ్చి, ఇది ఏక్నాథ్ పంత్ గారి ఇల్లేనా అని ప్రశ్నించగా, అవును, ఏక్నాథ్ నా కొడుకే, ఏం కావాలని ఆయన అడిగారు. ఆ వ్యక్తి, మేమిద్దరం కలిసి ప్రయాణిస్తూ వచ్చాం, కొంచెం ముందు వెనక అయినాము. ఈ నాణెములను మీకు ఇమ్మన్నారు అని చెప్పి 122 నాణ్యాలున్నాయి, లెక్క చూచుకోమని వారి చేతికి ఇచ్చారు. లెక్కించుకొని అతనిని లోనికి వచ్చి భోజనం చేయమంటే తొందరగా పోవలసిన పని ఉన్నదని వెళ్తుంటే, తమ పేరైనా చెప్పండి అని అడిగాను. నా పేరు రామదాసు అని చెప్పండి అని తెలుసుకుంటాడు అనేసి చకచకా వెళ్ళిపోయాడు అని చెప్పారు. తర్వాత, నీ స్నేహితుడేగా, ఎక్కడుంటాడో నీకే తెలియాలి అని పంత్ తండ్రి చెప్తుంటే పంతుకు కళ్ళ వెంట ధారలుగా కన్నీళ్లు కారుతున్నాయి. నోట మాట రావటం లేదు. గొంతు గద్గదకం అవుతోంది. స్థాణువులా చలనం లేకుండా నిలబడి ఉన్న కొడుకును పరికించి చూచి తండ్రి, ఏమిటి, అతనికి ఏమైనా కీడు జరిగిందా, ఎందుకు ఏడుస్తున్నావు అని భుజం పట్టి కుదిపి అడిగాడు. కొంచెం తప్పరిల్లుకుని పంత్ తనకు జరిగిన అనుభవాన్ని మరియు తన బలహీనమైన పిచ్చి ఆలోచనలను శ్రీ సమర్థ రామదాస స్వామివారి దయాద్ర హృదయము, వారి ఉదారతలను వివరంగా చెప్పి తండ్రితో, ఆ రూపంగా వచ్చి మనకు ఇచ్చిన నాణెములలో వారు ఖర్చు చేయించినవి 60 మాత్రమేనని, 1 రూపాయే తన వద్దనే ఉన్నదని, 2 చేసి వారు ఇచ్చారని తెలిపాడు. తర్వాత తండ్రితో, పంత్ నాయన, శ్రీ స్వామి నా కష్టార్జితం కాక మనకు బహుమానంగా ఇచ్చిన 62 రూపాయలను మనం వాడుకోకుండా జాగ్రత్తగా వాటిని ఆ స్వామి ప్రసాదంగా దాచి ఉంచాలి అని చెప్పాడు. తండ్రి కూడా అదే మంచి పని అని సమర్థించాడు. తర్వాత వారికి ధనానికి కొరత లేకుండా సంసారం సాఫీగా సాగుతూ ఉంది. పంత్ తర్వాత ఒకసారి చాపల్ మఠాన్ని శ్రీ సమర్థుల వారిని దర్శించి జరిగిందంతా చెప్పి వారి అనుగ్రహం కావాలని ప్రార్థించాడు. శ్రీ సమర్థులు అతనికి నామోపదేశం చేసి ఆశీర్వదించారు. నిత్యానందుల వారి వింత బ్రాహ్మణుని కథను, శ్రీ సమర్థుల అనుగ్రహాన్ని వర్ణించి చెప్పగా, విద్యాసాగరుడు మహాత్మా, అటువంటి సద్గురుని సాన్నిధ్యము సాధారణ విషయం కాదు, ఎన్ని జన్మల పుణ్య ఫలితంగానో కానీ లభించదనిపిస్తుంది అని జయధ్వానములు చేసిరి. తర్వాత శ్రీ సమర్థుల వారి దివ్య లీలలను
వినిపింపగోరుచున్నానని ప్రార్థించాడు. జై జై రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జై జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజు విరచిత శ్రీ సమర్థ రామదాస విజయంలోని 47వ అధ్యాయం సంపూర్ణం.